కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ లైవ్ ద్వారా ఆయా స్థలాలలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా దేవుని దాసునిగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, బాగున్నారా? ఎలా ఉన్నారు? మీ ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రతిదినం వాక్యాన్ని వింటూ ఉన్నారు, మంచిది. అయితే వాక్యం వినడమే కాదు కానీ మీ జీవితాలలో ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యం. ప్రతిదినం గృహములో సమయం దొరికినప్పుడు ఏకాంతముగా ప్రార్థిస్తూ ఉన్నారా? అలాగూనే కుటుంబ ప్రార్థన మీ కుటుంబాల్లో ఉంటూ ఉందా? మన కుటుంబాలు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే, ప్రభువు మన పక్షమున కార్యాలు జరిగించాలి అంటే, మన జీవితములో వాక్యము ఎంత ముఖ్యమైనదో ప్రార్థన కూడా అంతే ముఖ్యమైనది. అనేక మంది జీవితాలలో ఎందుకు కార్యము జరగదు అని అంటే, ప్రార్థన జీవితము లేకే దేవుడు వారి జీవితాలలో కార్యము చేయలేకపోతున్నాడు. కనుక మనము ప్రతిదినం ఈ రీతిగా వాక్యాన్ని వింటూ చక్కగా ప్రార్థనలో ఎదిగే వారమై ఉండాలి. ఆ రీతిగా కృపగల దేవుడు మిమ్ములను సిద్ధపరచునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ యొక్క దినములలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను వాక్యము ద్వారా ఎంతో ఆధ్యాత్మికమైన లోతులలోనికి నడిపిస్తూ ఉన్నాడు. నిజానికి వాక్యము కరువైపోయిన దినాలలో ఉన్నాం. స్వచ్ఛమైన వాక్యం తక్కువైపోయిన పరిస్థితులు. అయితే దేవుడు మనను ప్రేమించి ఆయన కనికరము చొప్పున ఈ కడవరి దినములలో ఆయన రాకడకు సిద్ధపడడానికి ప్రతిదినం వాక్యములో నుండి అనేక ఆత్మీయ అనుభవాలను మనకు నేర్పుతూ ఉన్నాడు. మీలో ఇంకా అనేక మంది రక్షింపబడని వారు ఉన్నారు. సేవకునిగా నా మనవి, కాలం బహు కొంచెముగా ఉన్నది కనుక ఆలస్యముగా చేయక వచ్చువాడు త్వరగా వచ్చుచూ ఉన్నాడు అని వాక్యం బోధిస్తుంది. రక్షణ పొందడానికి మీరు వాయిదాలు వేయక దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం రక్షించబడి ప్రభువు రాకడకు సిద్ధపడాలి అని మనవి చేస్తున్నా. ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని, నోట్స్ని, పెన్నును దగ్గర పెట్టుకున్నారా? వాక్యం వినడానికి ఇక సిద్ధపడదాం. ఎందుకు అనంటే, వాక్యము చాలా విలువైనది, సమయం చాలా విలువైనది, మన యొక్క ప్రాణం చాలా విలువైనది. కనుక విలువైన వాటిని మనము పాడు చేసుకొనకుండా వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. నేటి దినములలో ప్రభువు తన కృపను అనుగ్రహించి రాకడను గూర్చిన సిద్ధపాటు ఎలాగ ఉండాలో వచనం వెంబడి వచనం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు అన్నటువంటి వాక్యము నుండి ఆయన వస్తూ ఉన్నాడు అన్నటువంటి మాటలో నుండి సంఘము ఆయన ఎదుర్కోవడానికి ఎలా సిద్ధపడాలో నేర్చుకుంటున్నాం. సంఘం పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలి అని. అయితే ఆ పెండ్లి కుమార్తె ఎలాగున ప్రభు దగ్గరికి చేరుకోవాలో నేర్చుకుంటూ, నిన్ను నేను చూచినప్పుడు
నీ యందు ఇష్టము పుట్టించు ప్రాయము నాకు కలిగింది అని ప్రభువు సంఘాన్ని చూసి మాట్లాడినటువంటి విధానములో ఆమె యందు ఆయనకి ఇష్టమైనది ఏది అనగా ఆయన మాట్లాడినటువంటి మాటలలో నీ తల వెంట్రుకలు పెరిగినవి అని మాట్లాడినట్లుగా యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 7-8 వచనాలు ధ్యానిస్తున్నాం. ఆ 7-8 వచనాలలో యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 7-8 వచనాలలో ఆఖరి భాగం నీ తల వెంట్రుకలు పెరిగెను అన్న మాటను ధ్యానిస్తూ బైబిల్ గ్రంథములో తల వెంట్రుకలు పెరిగిన వ్యక్తి అయిన సంసోను గూర్చి ధ్యానిస్తున్నాం. సంసోను జీవితములో 4 స్త్రీలు ఉన్నారని, మొదటి స్త్రీ సంసోను అలగడం వలన విడిచిపెట్టాడు అని, రెండవ స్త్రీని ఆవేశము వలన కోపము వలన విడిచిపెట్టాడు అని గత రాత్రి వరకు నేర్చుకున్నాం. ఈరోజు 3వ స్త్రీని గూర్చి నేర్చుకోవడానికి సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైనటువంటి ఆయన కృపను అనుగ్రహించి వాక్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. ప్రియులారా, లేఖనాన్ని చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. చూడండి, వాక్య గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 1 వచనాన్ని చదువుతున్నా. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 1 వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. బాగా గమనించాలి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడవైన మా పరమ తండ్రి, జీవాధిపతివైన దేవా, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ విదాసునిగా మీకును వింటున్న ప్రజలకును మధ్య నిలబడి ఉన్నా. నన్ను మరుగుపరచండి. వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి బలపరిచి మీరు అక్కడికి ఆయత్తపరచుమని, ప్రతి విధమైనటువంటి అభ్యంతరాన్ని యేసు క్రీస్తు నామమున దూరపరిచి మీ కృపలో మమ్ములను భద్రపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రాత్రి బోధించబడుతున్న విషయాలు మీరు వ్రాసుకుంటున్న వారైతే చక్కగా వ్రాసుకోవాలి అని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. ఎందుకు అనంటే వాక్యము జీవము కలిగింది. ఈ వాక్యం మనకెంతో పిల్లారా జ్ఞానాన్ని ఇస్తూ ఉంది కనుక గమనించాలి. సంసోను రెండవ స్త్రీ అనగా తన యొక్క మొట్టమొదటి స్త్రీ చెల్లెలు అయినటువంటి ఆమె దగ్గర నుండి 3వ స్త్రీ దగ్గరకు చేరాడు. 3వ స్త్రీ గాజా పట్టణములో ఉంది. ఆమె వేశ్య అని వ్రాయబడింది. బాగా గమనించాలి. గాజా అనేది ఫిలిస్తీన్ల యొక్క ముఖ్య కేంద్రం. ఫిలిస్తీన్ల 5 పట్టణాలలో ఈ యొక్క గాజా ముఖ్యమైన స్థలం. అయితే ఫిలిస్తీన్ల పట్టణములో ఉన్నటువంటి వేశ్య దగ్గరకు సంసోను వెళ్ళాడు. గాజా అనగా అర్థం బలమైన దుర్గము అని అర్థం. గాజా అనగా బలమైన దుర్గం అని అర్థం. ఈ బలమైన దుర్గములో ఉండేది ఎవరు అంటే ఫిలిస్తీన్లు అనబడుతున్న వారు ఉన్నారు. ఎవరి ఫిలిస్తీన్లు? కొంచెం చరిత్రను మనం పరిశీలన చేస్తే ఈ ఫిలిస్తీన్లు ఎవరు అంటే కపోర్తు అను దేశములో నుండి వచ్చిన వారు. కపోర్తు అను దేశములో నుండి వచ్చారు. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము
7వ వచనం చూడండి దయచేసి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలను, కపోర్తు దేశములో నుండి ఫిలిస్తీయులను, కీరు దేశములో నుండి సిరియనులను రప్పించి తిని. బాగా గమనించాలి. అలాగునే ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము 4వ వచనం. ఫిలిస్తీయులందరినీ లయపరుచుటకును తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలవకుండా అందరినీ నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కపోర్తు ద్వీపశేషులైన ఫిలిస్తీయులను నాశనము చేయును. అనగా ఫిలిస్తీయులు ఏ దేశములో ఉండేవారు అంటే కపోర్తు అనబడుతున్న దేశములో ఉండేవారు. వీరు ఎవరయ్యా అని అంటే వాక్యం బోధిస్తుంది, కస్లూహీయులు అనబడుతున్నటువంటి వారు. కస్లూహీయులలో నుండి ఫిలిస్తీయులు వచ్చినట్లుగా ఆది కాండము 10వ అధ్యాయము 14వ వచనం చూస్తాం. చూడండి, ఆది కాండము 10వ అధ్యాయము 14వ వచనం. పత్రూసీయులను, కస్లూహీయులను, కపోర్తీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చిన వారు అనగా హాము నోవాకు కుమారులలో ఒక కుమారుడైన హాము సంతానములో మిస్రాయిము అనబడుతున్న ఒక కుమారుడున్నాడు. మిస్రాయిమునే మన యొక్క అరబ్బీయులు మస్రీయులు అంటారు. వారినే మనము ఐగుప్తీయులు అంటున్నాం. ఇప్పుడు దానిని ఈజిప్టు అని పిలుస్తున్నాం. జాగ్రత్త గమనించాలి. ముస్లిమ్స్ కంట్రీస్ వీరిని మస్రీ వారు అంటున్నారు. బైబిల్ గ్రంథములో వారి పేర్లు మిస్రాయిము అని వ్రాయబడింది. అయితే ఈ మిస్రాయిము అనబడుతున్న వారి కుమారులలో ఒక కుమారుడు పులారా ఈ కస్లూహీయుడు. అనగా కస్లూహీయులు ఎవరు అనగా ఆము యొక్క మనవడు. అయితే దేవుని లేఖనము నుండి ఈ ఫిలిస్తీయులు కపోర్తు అనబడుతున్న దేశములో ఉండేవారు. కపోర్తు దేశము నుండి వారు వచ్చి పులారా గాజాలోను పులారా ఆ చుట్టుపక్కల దేశాల్లోనూ వారు ఉంటూ గాజాను ముఖ్య కేంద్రముగా చేసుకొని వారు పరిపాలన చేస్తున్నారు. యెహోషువ కాలములో ఈ గాజాను పులారా యెహోషువ జయించాడు. చూడండి వాక్య గ్రంథాన్ని. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 41వ వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 41వ వచనం. కాదేషు బర్నియా మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు, గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను. ప్రియులారా, ఇశ్రాయేలీయులు కనాన యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఆ యాత్రలో వారికి శత్రువులుగా అడ్డవచ్చిన వారిని 31 మందిని యెహోషువ జయించి కనాను దేశానికి వెళ్ళాడు. అయితే యెహోషువ జయించినటువంటి వారిలో పులారా గాజా దేశము కూడా ఉన్నట్లుగా యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 41వ వచనం చదువుతున్నాం. రెండవది, గాజా పట్టణాన్ని గూర్చి మనం ఇంకొక శ్రేష్టమైన విషయాన్ని నేర్చుకోవాలి. ఎందుకు అని అంటే ఇశ్రాయేలీయులు కనాను దేశానికి వచ్చిన తరువాత ఫిలిస్తీయులతో యుద్ధం జరిగినప్పుడు మందస్సము ఫిలిస్తీయుల చేతిలో పట్టబడిపోయింది. పట్టబడిపోయినప్పుడు ఆ మందస్సాన్ని వారు తీసుకుని గాజా పట్టణంలో పెట్టినట్లుగా ఆ గాజా పట్టణములో ఉన్నప్పుడు దేవుడు వారిని గడ్డలతో మొత్తినట్లుగా సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. అపరార్థమైన అర్పణగా ఫిలిస్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అష్టోదు వారి నిమిత్తం ఒకటి, గాజా వారి నిమిత్తం ఒకటి,
అష్కేలులోను వారి నిమిత్తం ఒకటి, గాతు వారి నిమిత్తం ఒకటి, ఎక్రోను వారి నిమిత్తం ఒకటి, అనగా ఫిలిస్తీయుల యొక్క 5 పట్టణాలు గనుక దేవుడు ఫిలిస్తీయులను గడ్డలతో మొత్తినప్పుడు వారు పులారా దాని నుండి విరుగుడు పొందుట కొరకై ఈ కార్యాన్ని చేసినట్లుగా వాక్యం చూస్తాం. అనగా గాజా పట్టణం ఒక చారిత్రాత్మకమైనటువంటి పట్టణం. గాజా అనగా బలమైన దుర్గం. ఈ బలమైన దుర్గములో ఎవరున్నారు అంటే వేశ్య ఉంది. గమనించాలి, వాక్య గ్రంథం ప్రకారం యేసు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించిన బిడ్డలకు ఒక బలమైన దుర్గం ఉంది. ఏది ఆ దుర్గము అనగా యెహోవా నామము. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తున్నప్పుడు, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనములో యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని పోయి సురక్షితముగా నివసించును అని వాక్యం బోధిస్తుంది. అనగా దేవుని పిల్లలైన వారికి ఒక బలమైన దుర్గం దేవుని నామం. దేవుని నామం ఒక బలమైన దుర్గం, ఒక బలమైన దుర్గం. అనగా దేవుని యొక్క వాక్యమును బట్టి ఏది దేవుని నామం? దేవునికి ఏ నామం ఉంది? దేవుని పేరేమిటి? ఈ రోజున అనేక మంది దేవుని పేరు అది కాదు ఇది అని, ఇది కాదు అది అని, ఈ రీతిగా పులారా దేవుని పేరు కొరకై కొట్టుమిట్టులాడుతూ ఉన్నారు. అయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తున్నప్పుడు, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనములో ఆయనకు వాక్యము అను నామము కలదు అని వ్రాయబడింది. అనగా ఆయన నామం దేవుని వాక్యం, దేవుని వాక్యం. ఈ రోజున విశ్వసించిన ప్రతి బిడ్డకు, యేసు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించిన ప్రతి బిడ్డకు దేవుని వాక్యం బలమైన దుర్గం, బలమైన దుర్గం. ఏ ఆపద వచ్చినా, శత్రువుల తరుముతున్నా, ఏ కీడు వచ్చినా మనము వెళ్ళి దాగుకోవలసిన స్థలం దేవుని వాక్యమే. దేవుని వాక్యములో భద్రత ఉంది, దేవుని వాక్యములో ఆదరణ ఉంది, దేవుని వాక్యములో కాపుదల ఉంది. కనుక దేవుని వాక్యము బలమైన దుర్గం. పరిశుద్ధ గ్రంథమును బట్టి గాజా పట్టణం అనగా బలమైన దుర్గం. బలమైన దుర్గములో ఎవరున్నారు అంటే వేశ్య ఉంది. ఆ వేశ్య దగ్గరికి పులారా సంసోను వెళ్ళి ఆమె దగ్గరకు చేరాడు అని చదువుతున్నాం. అయితే ఈ వేశ్య అనబడుతున్న ఈ స్త్రీ దగ్గరికి, అనగా 3వ స్త్రీ దగ్గరికి సంసోను 2వ స్త్రీ నుండి వెళ్ళడానికి మధ్యలో 4 ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయి. ఈ 4 ప్రత్యేకమైన స్థలాలను మనము ఈ రాత్రి నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పులారా 3వ స్త్రీకి 2వ స్త్రీకి మధ్యలో 4 స్థలాలు ఉన్నాయి. ఈ 4 స్థలాలు దాటితేనే గాని 3వ స్త్రీ దగ్గరికి చేరలేం, గాజాకు చేరలేం. అనగా బలమైన దుర్గం అనబడుతున్న స్థలానికి వెళ్ళాలి అని అంటే 4 స్థలాలు మనం పులారా దర్శించాలి. ఏమిటి ఆ 4 స్థలాలు? ఆ 4 స్థలాలు మనకు ఏ అనుభవాన్ని నేర్పుతున్నాయో ఒక్కొక్క స్థలాన్ని గురించి మనం ధ్యానిస్తూ వెళదాం. 2వ స్త్రీ జీవితములో జరిగిన సంఘటన రాత్రి మనం ధ్యానము చేశాం. సంసోను తిమ్నాతు యొక్క కూతుర్ని చూచాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాను అని పెద్ద కూతురు గురించి మాట్లాడితే ఆమె మీద అలిగాడు గనుక సంసోను ఇంటికి వెళ్ళిపోతే ఇక తిరిగి రాడు అని తన తండ్రి ఆ అమ్మాయిని సంసోను స్నేహితుడికిచ్చి పెళ్లి చేశాడు. సంసోను కొన్ని రోజుల తరువాత మనసు మార్చుకొని తన యొద్దకు వెళ్ళి నీ కూతుర్ని నేను చేసుకుంటాను అని అంటే, అయ్యో నువ్వు ఇంకా రావు అని చెప్పి నువ్వు దాని మీద కోపపడ్డావని నీ స్నేహితుడికిచ్చి పెళ్లి చేశాను. అయితే ఆమె చెల్లెలు చక్కనిది,
ఆమెను పెళ్లి చేసుకో అన్నాడు. సంసోనికి చాలా కోపం వచ్చింది, సంసోనికి చాలా ఆవేశం వచ్చింది. ఆ కోపముతో సంసోను లేచి బయటకు వచ్చి 300 నక్కలను పట్టుకొని జతలు జతలుగా అవి తోకలు ముడివేసి వాటి మధ్యన దీపములను పెట్టి వెలిగించి వాటిని పొలాలలోనికి వదిలేశాడు. అవి మంచి పంట కాలం, గోధుమలు, యావలు, ద్రాక్ష తోటలు, ఒలివల తోటలు మంచి పంట కాలం అయితే ఈ నక్కలు వెళ్ళి ఆ పంటంతా కూడా కాల్చివేశాయి. ఈ నక్కల ద్వారా పంట పొలాల తగులడిపోయింది. అయితే ఇంత పంట నష్టాన్ని కలిగించింది ఎవరు, ఇది ఎవరి ద్వారా కలిగింది అని ఫిలిష్తీయులందరూ కూడా ఆరా తీశారు. ఆరా తీయగా ఇదిగో సంసోనే ఈ పని చేశాడని, సంసోనే ఈ కార్యానికి ఒడిగెట్టాడు. కారణం, తాను చేసుకోవలసిన స్త్రీని తన స్నేహితుడికి ఇచ్చాడు. వాళ్ళ మామగారు వాళ్ళ చెల్లిని చేసుకోమన్నాడు. అందుకే కోపం వచ్చింది. దానిని బట్టి ఈ పని చేశాడని ఫిలిష్తీయులకు అర్థమయ్యి వాళ్ళందరూ లేచి వెళ్ళి తిమ్నాతు యొక్క 2వ కూతుర్ని వాళ్ళు పులారా చంపివేశారు. వాళ్ళు చంపివేసినప్పుడు ఈ సంగతి సంసోనుకు తెలిసింది. నన్ను బట్టి ఆ కుటుంబాన్ని మీరు అంతమొందించారు, నన్ను బట్టి ఆ కుటుంబాన్ని మీరు పాడు చేశారని ఆవేశముతో సంసోను పులారా ఫిలిష్తీయులను బహుగా హతము చేసి ఏతాము అనబడుతున్న బండ సందులోకి వెళ్ళి అక్కడ నివాసం చేశాడు. చూడండి, వాక్యాన్ని చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 7-8 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 7-8 వచనాలు. అప్పుడు సంసోను, మీరు ఈలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే సాధించదనని చెప్పి తొడలతో తుంట్లను విరుగగొట్టి వారిని బహుగా హతము చేశాను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించెను. జాగ్రత్తగా గమనించాలి. సంసోను తాను చేసుకోబోయే స్త్రీ యొక్క కుటుంబాన్ని ఆ పట్టణస్థులు నాశనం చేశారని, ఆ పట్టణస్థులు కాల్చి పాడు చేశారని సంసోను ఆవేశంతో వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరాడు. పగ తీర్చుకోవడానికి వెళ్ళి సంసోను పులారా ఫిలిష్తీయులలో అనేక మందిని హతము చేశాడు. హతము చేసి వెళ్ళి ఏతాము బండ సందులు నివసించినట్లుగా వాక్యం చూస్తున్నాం. అయితే సంసోను ఫిలిష్తీయులను దేనితో హతము చేశాడు? సంసోను ఫిలిష్తీయులను హతము చేసినటువంటి ఆయుధాలలో 2 ప్రాముఖ్యమైన ఆయుధాలు మనం చూస్తున్నాం. సంసోను వాడిన ఆయుధాలలో మొదటి ఆయుధం తొడ. తన తొడ మీద శత్రువుల యొక్క తుంటెలు విరగగొట్టాడు. బాగా గమనించాలి. తన తొడ మీద, తొడనే ఆయుధముగా మలుచుకొని తన తొడ మీద శత్రువుల యొక్క తుంటెలు విరగగొట్టి వారిని బహుగా హతము చేశాడు. బైబిల్ గ్రంథములో తొడ అనేది ఒక ప్రమాణానికి సాదృశ్యముగా, ఒక నిబంధనకు సాదృశ్యముగా కనబడుతూ ఉంది. చూడండి, వాక్య గ్రంథమును ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతున్నాను. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇసాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడినని యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనను. ప్రియులారా, ఈ ప్రమాణం అబ్రహాము ఎలా చేశాడో 2వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. బాగా గమనించాలి. అనగా అబ్రహాము
ఎలియాజరుతో ఎలా ప్రమాణం చేశాడు అంటే, ఎలియాజరును పిలిచి నా తొడ క్రింద నీ చేయబెట్టు, నీతో నేను ప్రమాణము చేస్తాను అని చెప్పి ప్రమాణము చేయించాడు. నా కుమార్తెకు నువ్వు కోడల్ని భార్యను తీసుకురావాలి, నా ఇంటికి కోడల్ని తీసుకురావాలి అని పిల్లారా ఆ యొక్క భార్య విషయములో, ఇస్సాకునకు భార్య విషయములో ఎలియాజరు అబ్రహాము తొడ కింద చెయ్య పెట్టగా ప్రమాణం చేశాడు. తొడ అనేది ప్రమాణపు జీవితాన్ని సూచిస్తూ ఉంది, ఒక నిబంధనను సూచిస్తూ ఉంది. ఒకటి. రెండవది, తొడ అనేది చాలా శ్రేష్టమైనటువంటి ఒక అనుభవాన్ని నేర్పుతుంది. ఏమిటి ఆ అనుభవం అని అంటే, పరమ గీతముల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. పరమ గీతముల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనమునందు ఆయన తన ప్రియురాలైనటువంటి ఆ స్త్రీతో మాట్లాడుతూ అంటాడు, రాజకుమార పుత్రిక, నీ పాద రక్షలతో ఎంత అందముగా నడుచుచున్నావు, నీ ఊర్వులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రము వలె ఆడుచున్నవి అని వర్ణించాడు. ఆ యొక్క లేఖనములలో నీ ఊర్వులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రము వలె ఆడుతున్నాయి అన్నాడు. ఆభరణ సూత్రం అనగా మెడలో ఉన్న మంగళ సూత్రం. ఒక స్త్రీకి వివాహమైనప్పుడు ఈమెకు వివాహమయ్యింది అని చెప్పడానికి గుర్తుగా పులారా మంగళ సూత్రాన్ని మన భారతదేశంలో కట్టడం అనేది మన యొక్క సాంప్రదాయం. కొన్ని దేశాలలో వారి యొక్క విధానాన్ని బట్టి కొంతమంది ఉంగరాలు మార్చుకుంటారు, కొంతమంది దండలు మార్చుకుంటారు, వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. మన భారతదేశ సంప్రదాయ ప్రకారం మంగళ సూత్రమును కడతాడు. మంగళ అనగా శుభము అని అర్థం, మంగళం అనగా మంచి, సూత్రము అనగా త్రాడు, సూత్రము అనగా త్రాడు. కనుక మంచి త్రాడు అనగా మంచి బంధం వారిద్దరికి ఏర్పరచుట కొరకై ఆ యొక్క మంగళ సూత్రాన్ని కట్టిస్తారు. కనుక ఇప్పుడు వాక్యమును బట్టి ఒక స్త్రీకి వివాహమైనప్పుడు ఆమె మెడలో మంగళ సూత్రం పడుతుంది. ఈ మంగళ సూత్రము కలిగిన ఈ స్త్రీ దారిన నడుస్తూ ఉన్నప్పుడు, ఆ అమ్మాయి వెళుతూ ఉన్నప్పుడు ఆ మంగళ సూత్రం ఎద పైన, అది ఎద పైకి వరకు వేలాడుతూ ఉంది గనుక ఆమె నడకను బట్టి, ఆమె నడుస్తున్నప్పుడు ఈ మంగళ సూత్రం అటు ఇటు అటు ఇటు కదులుతూ ఉంటుంది. అందుకనే పరమగీతముల గ్రంథములో అన్నాడు, ఓ రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు, నీ ఊర్వులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రము వలె ఆడుచున్నవి అన్నాడు. అనగా ఇదిగో నీ మెడలో ఉన్నటువంటి సూత్రం ఎలాగూ ఆడుతూ ఉందో, స్త్రీ మెడలో ఉన్న ఆ సూత్రం ఎలాగ కదులుతుందో, నీ ఊర్వులు కూడా నువ్వు నడుస్తూ ఉంటే అలాగే కదులుతున్నాయి అన్నాడు. అనగా మెడలో ఉన్న మంగళ సూత్రం ఎలాగ కదులుతుందో స్త్రీ యొక్క ఊర్వులు కూడా అలాగే కదులుతున్నాయి అన్నాడు. ఊర్వులు అనగా అర్థం తొడలు అని అర్థం, ఊర్వులు అనగా తొడలు అని అర్థం. ఊరువు అనగా తొడ, ఊరువులు అనగా తొడలు అని అర్థం. తొడలు కదలడం ఏమిటి? తొడ భాగం ఎందుకు కదులుతుంది, ఎప్పుడు కదులుతుంది అని అంటే, మనము ఇలాగే నిలిచి ఉంటే తొడ భాగం కదలదు, అలాగే కూర్చుని ఉన్న తొడ భాగం కదలదు, పండుకొని ఉన్న తొడ భాగం కదలదు. మరి తొడ భాగం ఎప్పుడు కదులుతుందయ్యా అంటే, మన మోకాళ్ళు వంచినప్పుడు తొడ భాగం కిందకు వస్తుంది. మనం మోకాళ్ళ మీద నుండి పైకి లేచినప్పుడు తొడ భాగం పైకి వెళుతుంది. అనగా తొడ భాగం మంగళ సూత్రం వలె ఆడేది ఎప్పుడు అంటే, మోకాళ్ళు వంచి మనము లెగుస్తున్నప్పుడు, ప్రార్థించి లెగుస్తున్నప్పుడు. అనగా అర్థం, నీవు ప్రార్థనా పరురాలవు, నీవు బహు ప్రార్థనా పరురాలవు అని అర్థం. దేవుని వాక్యములో తొడ ప్రార్థనా జీవితానికి సాదృశ్యం.
తొడ ప్రార్థనా జీవితానికి పులారా ముంగుర్తు. మూడవది తొడ ఆదరణకు సాదృశ్యం. తొడ ఆదరణకు సాదృశ్యం. ఎలాగునా అని అంటే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 20 నుండి 22వ వచనం వరకు మనం చదివితే, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 20 నుండి 22 వరకు మనం చదివితే, అక్కడ షునేమీరాలు అనబడుతున్న ఒక తల్లి ఉంది. ఆ తల్లికి లేక చాలా కాలము తరువాత దైవజనుడైన ఎలీషా చెప్పిన మాటను బట్టి దేవుడు చక్కని గర్భఫలం ఇచ్చాడు. అయితే ఈ బిడ్డ ఎదిగిన తరువాత వాళ్ళ తండ్రి పొలములో ఉంటే ఆ పొలానికి వెళ్ళాడు. తండ్రి ముసలివాడు అని వ్రాయబడింది. అయితే ప్రియులారా, తండ్రి ఎందుకు వెళ్ళాడు? వెళ్ళి కాసేపు అతడు పొలములో ఉండగా అతనికి తలపోటు రావడం ప్రారంభమైంది. వెంటనే తండ్రితో చెప్పాడు, నాయనా తల పోతూ ఉంది అని అంటే, ఆ తండ్రి ఒక పనివాడిచ్చి వీడిని వీళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళమని చెబితే తల్లి దగ్గర తీసుకొచ్చాడు. ఆ తల్లి ఆ యొక్క కుమారుణ్ణి పులారా తొడ మీద ఆ బిడ్డను పులారా పండుకోబెట్టుకుంది ఆదరణ కొరకు. ఆ పిల్లవాడు తొడ మీద పండుకొని అమ్మా తలపోయనే అని పులారా ఏడుస్తూ తల్లి తొడ మీదనే ఆ బిడ్డ చనిపోయాడు. పులారా జాగ్రత్తగా నా మాటలు గమనించండి. తల్లి బిడ్డ ఆదరణ కొరకై, బిడ్డను ఓదార్చుట కొరకై ఆమె తొడ మీద బిడ్డను పండుకోబెట్టుకుంటే ఆ బిడ్డ ఆ తల్లి తొడ మీదనే తన ప్రాణాన్ని విడిచాడు. అనగా తొడ ఒకటి ఆదరణ కలిగించు స్థలం, రెండవది ప్రార్థన జీవితానికి ముంగుర్తు, మూడవది ప్రమాణమునకు నిబంధనకు ముంగుర్తు. ఇప్పుడు సంసోను ఫిలిష్తీయులను ఎలా సంహరించాడు, ఎలాగా వారు తుంటులు విరగగొట్టాడు అంటే వాక్యం బోధిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనములో పులారా, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నప్పుడు, తొడలతో తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేశాను అని చదువుతాం. అనగా తొడని ఆయుధముగా పెట్టి తొడ మీద శత్రువుల తుంటెలను విరగగొట్టి వారిని సంహరణ చేశాడు. ప్రియులారా, తొడ ప్రార్థనా జీవితానికి సాదృశ్యం అని నేర్చుకున్నాం. మన జీవితములో మన శత్రువుని మనం గెలవాలి అంటే, మన శత్రువుని మనం సంహరించాలి అంటే, మన శత్రువుని పులారా మనము ఎవడి నశింప చేయాలి అంటే మనకున్న ఆయుధం ప్రార్థనా జీవితం. మనం ప్రార్థనా జీవితముతో మన శత్రువు యొక్క తుంటెలు విరగగొట్టవచ్చు. మీరు చూడండి, మీలో చాలా మంది మంచి ప్రార్థనా పరులు ఉన్నారు. ఒకప్పుడు మీరు ప్రార్థన చేస్తే దయ్యాలు గడగడలాడి వదిలిపోయాయి. మీరు ప్రార్థన చేస్తే వ్యాధులు బాగుపడ్డాయి. మీరు ప్రార్థన చేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరికాయి. మీరు ప్రార్థన చేస్తే అపవాది క్రియలు లయపరచబడ్డాయి. ఎన్నో విషయాలను మీరు ప్రార్థనలోనే గెలిచారు. ప్రార్థనలో శత్రువు యొక్క తుంటెలు విరగగొట్టారు. మీ ఆయుధం ప్రార్థనే. అయితే నేటి దినాలలో పుల్లారా, నేటి దినాలలో చాలా మంది జీవితాలలో ఇవాళ ఆ ప్రార్థన కనబట్టలేదు. మొదటి ప్రార్థన లేదు. చాలా మంది నాతో చెబుతారు, బ్రదర్, మొట్టమొదటి దినాల్లో గంటలు తరబడి ప్రార్థించేవాడిని, గంటల తరబడి కన్నీరు కార్చేవాడిని. ఈ రోజున ప్రార్థన నడిపింపు రావటం లేదు, మోకాడు వంచలేకపోతున్నాను. ఆ ప్రార్థనంతా ఏమైపోయిందో ప్రియులారా, ప్రార్థన బలమైన కార్యాలను మన బ్రతుకుల్లో చేస్తుంది. ఎలాంటి కార్యాలు చేస్తుందంటే, మనము చనిపోయిన తరువాత కూడా కార్యాన్ని చేయగలిగింది ప్రార్థన. మీకు ఒక సంఘటన చెబుతాం. దేవుని సేవకులలో బలమైనటువంటి దైవజనులు అనేక మంది క్రైస్తత్వములో ఉన్నారు. వారిలో ఒక గొప్ప ప్రార్థనా పరుడు
జాన్ హైడే అనబడుతున్న దైవజనుడు. ఆయనకు ఒంటి కాలి మోకాల వీరుడు అని పేరు. ఒంటి కాలి అంటే ఒక కాలు కాదు అర్థం. ఆయన మోకాళ్ళు వంచి 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 ఆయన మోకాళ్ళ చిప్పలు ఎడారిలో ఒంటులు ఎలాగుంటాయో ఆ ఒంటెల మోకాళ్ళ వలె చిప్పలైపోయినాయట. అందుకనే ఆయనకు ఒంటే మోకాళ్ళ వీరుడు అని పేరు ఆయనకి. ఆయన ప్రార్థనకై మోకాళ్ళు వంచితే లేవడానికి 32 గంటలు పట్టేదట. అంతగా దేవునితో సావాసం చేస్తూ, అంతగా ప్రార్థన చేస్తూ, ఆత్మలో పులారా ఆనందిస్తూ దేవునితో గడిపేవాడు. అయితే ఆయనకు 5 స్నేహితులు ఉన్నారు. 5 స్నేహితులు ఉన్నప్పుడు వారితో చెప్పాడట, ఒరే, నేను మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను, మీరు రక్షింపబడాలని, మీరు మారాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను అంటే వాళ్ళు నవ్వుకున్నారట. వీడు ప్రార్థన చేస్తానంటాడు, వీడెప్పుడు ప్రార్థన చేస్తాడు, ఇది ఇలాగే చెబుతాడులే ప్రార్థన అని ప్రియులారా అనుకున్నారు. మనలో కూడా చాలా మంది నేను ప్రార్థన చేస్తున్నాను అంటారు. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు. ఆయన అంటాడు, పాస్టర్ గారు నేను రోజుకి 1000 మంది కొరకు ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు. ఎలా చేస్తున్నావు అన్నాను నేను. ఎలా చేయడం ఏంటి? ఉదయకాలం వేళ ప్రతిరోజు 1000 మంది కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఎప్పుడు చూసినా ఆ సేవకుడు ఒక చిన్న సైకిల్ వేసుకుని, ఒక నిక్కర్ వేసుకుని, ఒక టీషర్ట్ వేసుకుని రోడ్డు తిరుగుతూ ఉంటాడు బొడ్డోళ్ళలాగా. ఏమండి, ఎప్పుడు చూసినా రోడ్డముట్టే ఉంటాడు. మరి రోడ్డముట్ట ఉండే ఈ వ్యక్తి 1000 మంది కొరకు ఎలా ప్రార్థన చేస్తారో నాకు అర్థం కాల. ఒకరోజు డౌట్ వచ్చి వాళ్ళ విశ్వాసుల్లో కుర్రోడిని అడిగా, మీ పాస్టర్ గారు 1000 మందికి ప్రార్థన చేస్తున్నారు రోజు అంటాడు, ఇప్పుడు చూసిన రోడ్డముడు తిరుగుతుంటాడు బుడబుక్కలోలాగా, మరి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అన్నాను నేను. ఆయన నవ్వి అంటాడు, అయ్యగారు అది కాదండి సంగతి అన్నాడు. ఏంటి అంటే, ఎవరైనా కనబడి మా కొరకు ప్రార్థన చేయండి అని అడిగితే వాళ్ళ పేరు రాసుకుంటాడట. ఇలాగున ప్రార్థన రిక్వెస్ట్ అడిగిన వాళ్ళందరి పేర్లు నోట్స్లో రాస్తే ఒక 1000 పేర్లు అయినాయట. ఇప్పుడు ఈయన ఉదయకాల వేళ మోకాళ్ళు ఉంచి స్తోత్రము ప్రభువా అని ప్రార్థన మొదలెట్టి ఆ 1000 పేర్ల నోట్స్ మీద చెయ్యట్టి ఈ 1000 మంది అక్కర తీర్చున ఆయన యేసునామంలో ప్రార్థిస్తున్నారు అంటాడంట. అంతే, 1000 మందికి ప్రార్థన చేసినట్టే. అది 1000 మందికి ప్రార్థన చేసినట్టు అంటారా? ఇలాంటి మహానుభావులు మనలో చాలా మంది ఉంటుంటారు కదా. 1000 మందికి ప్రార్థన చేయడం అంటే నోట్స్ మీద చెయ్యట్టి ప్రార్థన చేయడం కాదు. దేవుని పాద సన్నిధిలో ఒక్కొక్క మనిషిని గూర్చి వివరముగా వారి అక్కర్లను గూర్చి వారి కొరకై ప్రార్థించాలి, వారి కొరకై ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలో మీకు ఒక సంఘటన చెబుతాను. జాన్ వెస్లీ అని ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆయన చనిపోయాడు. జాన్ వెస్లీ, ఆయన తల్లికి వారు 19 మంది అన్నాదమ్ములు, 4 చనిపోయారు, 15 మంది మిగిలారు. ఈ 15 మందిని ఆ తల్లి ఎలా పెంచింది అంటే, సాయంత్రం వేళ భోజనం పెట్టి వాళ్ళను వరుసనే పండుకోబెట్టి ఒక్కొక్క బిడ్డ తల దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డ తల మీద చెయ్యేసి ఆ బిడ్డ కొరకు కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఉండేది. అలాగున 15 మందికి వరుస పెట్టి ఆమె ఒక్కొక్క బిడ్డ కొరకు ఒక్కొక్క బిడ్డ కొరకు ఒక్కొక్క బిడ్డ కొరకు ప్రార్థించుకుంటూ వెళితే ఆఖరి బిడ్డ కాడకు వచ్చేలకి కోడి కూసేదట. అప్పుడు ఆమె కాస్త అలా నడువాల్చి మరలా తెల్లవారు లేచి తన యొక్క దినచర్యను ప్రారంభించేది. అది ఒక్కొక్క బిడ్డ కొరకు ప్రార్థించడం అంటే. అంతేగాని ఒకదంపుడుగా ఆ పేర్లన్నిటి మీద చేయబెట్టి ప్రార్థించడం కాదు. చాలా మంది దైవజనులు కూడా వాళ్ళకు వచ్చిన ఉత్తరాల మీద, వాళ్ళకు వచ్చినటువంటి పులారా ఏమిటి ఆ యొక్క జవాబుల మీద అన్ని పోగేసి అన్నిటి మీద చేసి ఒకే ప్రార్థన చేసి వాళ్ళకి ఏది దోస్తే అది రాసేస్తూ ఉంటారు జవాబు వాళ్ళకి. ఈ రోజున ఆలోచించండి, ప్రార్థనలు ఎలా మారిపోయాయి. పులా జాన్ హైడేని చూసి వాళ్ళు అనుకున్నారట, ఈడే ప్రార్థన చేస్తాడే అలాగే అంటాడు అనుకున్నారు. కానీ పులారా, జాన్ హైడే మంచి ప్రార్థనా పరుడు, మంచి ప్రార్థన పరుడు. అయితే 5 కొరకు ప్రార్థించడం మొదలుపెట్టాడు. 5లో 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 2 రక్షించబడ్డారు.
10 సంవత్సరాలకి ఇద్దరు రక్షించబడ్డారు. ఇంకొక 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఇంకొక ఇద్దరు రక్షించబడ్డారు. అంటే 20 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 4 రక్షించబడ్డారు. ప్రియులారా, మనము ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం అంటున్నాం. అయితే ఎన్ని సంవత్సరాల మట్టి ప్రార్థిస్తున్నావు? చాలా మంది అంటారు, నా భర్త కొరకు 5 సంవత్సరాల మట్టి ప్రార్థన చేస్తున్నానండి, మారలేదు. 2 సంవత్సరాల మట్టి ప్రార్థన చేస్తున్నానండి, మారలేదు. 10 సంవత్సరాల మట్టి ప్రార్థిస్తున్నానండి, మారలేదు. వాక్యం బోధిస్తుంది, ప్రార్థనలో దేవుడు తప్పనిసరిగా కార్యాన్ని చేస్తాడు. నమ్మాలి. బైబిల్ చెప్పిన మాట అది. జాన్ హైడే 20 సంవత్సరాలు విడిచిపెట్టకుండా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే 4 రక్షించబడ్డారు, ఒకడు మిగిలిపోయాడు. ఈ లోపల జాన్ హైడే చనిపోయారు. చనిపోయినప్పుడు ఈ 5వ స్నేహితుడు, అరే వీడు నా కొరకు ప్రార్థన చేస్తున్నానన్నాడు, వీడు 4 కూడా వీడి ప్రార్థన వల్లే మారాము అన్నాడు. అయితే అసలు వీడు ప్రార్థన చేస్తే వీడు మోకాడు ఎలాగో ఒకసారి చూద్దామని చెప్పి చనిపోయిన శవం మీద కప్పబడిన ఆ వస్త్రాన్ని వెనక్కి తీసి, ఆ వస్త్రాన్ని వెనక్కి తీసి జాన్ హైడే మోకాళ్లను చూచి ఆ మోకాళ్ళు ఒంటి మోకాళ్ళు వలె అడసగట్టి ఉంటే తట్టుకోలేక, నా స్నేహితుడు నా కొరకై ఎంత కన్నీరు గార్చాడా, అయ్యో ఎంత మోకాళ్ళు వంచాడని శవము దగ్గర కింద పడి దొర్లి ఏడ్చి శవము దగ్గర మారు మనసు పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు చనిపోయిన తరువాత కూడా కార్యాన్ని చెయ్యగలిగిన జీవము కలిగిన ఆయుధం ప్రార్థన. జీవము కలిగిన ఆయుధం ప్రార్థన. ప్రార్థించిన నీవు చనిపోవచ్చు, ప్రార్థించిన నీవు మరణించవచ్చు, కానీ నీ ప్రార్థన చావదు. నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థం కాదు. ఎందుకో తెలుసా? బైబిల్ ఉంటుంది, నా కన్నీరు నీ కవిలలో రాయబడింది కదా, నా కన్నీరు నీ బుడ్డలో ఉంచబడింది. ఒక విశ్వాసి పిల్లారా కన్నీరు కారిస్తే, ఒక విశ్వాసి కన్నీటి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను దేవుడు తన పుస్తకములో రాసుకుంటాడట. కార్చిన కన్నీరుని బుడ్డిలో పట్టి, ఇంత కన్నీరు దేని కొరకు కార్చింది, ఇంత కన్నీరు దేని కొరకు కార్చాడని దాని గురించి దేవుడు లెక్క అడుగుతాడట. అనగా పునరా ప్రార్థన వ్యర్థము కాదు, ప్రార్థన కార్యాలను జరిగిస్తుంది. ప్రార్థన శత్రువులను తుత్తునీయులుగా చేస్తా ఉంది. ప్రార్థన ఒక్కటే మనకున్న బలమైన ఆయుధం. ప్రార్థించిన మనుషుడు చనిపోవచ్చు గాని ప్రార్థన చనిపోదు. పులారా, సంసోను శత్రువులను తొడ మీద హతము చేసినట్లుగా మనము మోకాళ్ళ మీదే, అనగా ప్రార్థనలోనే మన శత్రువుని గెలవాలి. ప్రార్థనలోనే మన యొక్క చెడ్డ క్రియలు గెలవాలి. ప్రార్థనలోనే మనకున్న సమస్యలను గెలవాలి. అంతేగాని ప్రార్థన లేకుండా మనమేమో లోకము వైపు చూస్తే సమస్యను గెలవలేం. ఒకప్పుడు ఉన్న ప్రార్థన నేటి దినాలలో కనబట్టలే. ఒకప్పుడున్న ప్రార్థన నేటి దినాల్లో మనుషులు అంతరించింది. కారణం అపవాది సంఘాలలో, అపవాది విశ్వాసులలో ప్రార్థన లేకుండా వాడు చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు కారణం ఏంటంటే వాడికి వాక్యం అంటే భయం లేదు. నీకన్నా నాకన్నా వాక్యం బాగా తెలుసు వాడికి. యేసు ప్రభువుకే వాడు వాక్యం జ్ఞాపకం చేశాడు. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండి బయటకు వస్తే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వాడు అంటాడు, ఇదిగో నువ్వు క్రిందకు దూకు, దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారని కీర్తనలో రాయబడింది కదా అని మాట్లాడాడు. అంటే వాడికి వాక్యం బాగా తెలుసు. మీకు ఇంకో సంగతి చెబుతా. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ప్రార్థనకి వెళుతున్నాను గనుక నాకు వాక్యం తెలుసు అనుకుంటారు. ప్రార్థనకెళుతున్నావు గనుక వాక్యం తెలుసు అనుకుంటున్నావు, కానీ పాపము చేసేవారికి వాక్యం బాగా తెలుసు. వాక్యం బాగా తెలుసు. నిజం. మీరు చూడండి, ఒక తాగుబోతుడిని ఎప్పుడైనా సరే
ఎరా నువ్వు తాగుతున్నావు, గుడికొస్తున్నావు, ఇది మంచిది కాదు కదా అని చూడు. వాటికి వాక్యం చెబుతాడు. నోర్మివయ్యా, పౌలు గారు తిమోతితో ఏమన్నాడు? అప్పుడప్పుడు నీ కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షాసం తాగమన్నాడుగా, నీకు వాక్యం తెలదంటాడు. ఎందుకంటే వాడు వాక్యం బాగా తెలుసు. జాగ్రత్త గమనించాలి. సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె యేసు ప్రభుకే చెప్పడం మొదలుపెట్టింది, మా పితరులు ఆరాధిస్తున్నారు. ఆరాధన నాకు తెలుసు. ఏమనుకున్నావు తెలుసా? మా పితరుల యొక్క ఆరాధన నాకు తెలుసు అనగా పాపము చేస్తున్న వారికి వాక్యము తెలుసు, కానీ దానిని విడవలేక, దానిని గెలవలేక దానితోనే పిల్లారా ముడిపడిపోతున్నారు. పాపం పాపమే, వాక్యము వాక్యమే. ఏమిరా నీకింత వాక్యం తెలుసు కదా, నీకింత వాక్యం తెలిసినప్పుడు ఎందుకు పాపాన్ని గెలవలేమంటే, వాక్యం తెలిసినంత మాత్రాన పాపాన్ని మనుషుడు గెలవలేడు. వాక్యం తెలిసినంత మాత్రం పాపాన్ని గెలవలేడు. వాక్యము ఎరిగిన వాడికి మోకాళ్ళ అనుభవం ఉంటే అప్పుడు గెలుస్తాడు పాపాన్ని. పులారా, ఈ రోజున వాక్యం తెలవదా? అందరికీ తెలుసు. తాగుబోతుడికి వాక్యం తెలుసు, వ్యభిచారికి వాక్యం తెలుసు, దొంగోడికి వాక్యం తెలుసు, అబద్ధాలాడేవాడికి వాక్యం తెలుసు, మోసాలు చేసేవాడికి వాక్యం తెలుసు. ఇవాళ వాక్యం తెలుసు, కానీ ఎందుకయ్యా ఆ బలహీనతను గెలవలేకపోతున్నారంటే మోకాళ్ళ వంచలేకపోవడం. పులారా, సాతానికి వాక్యం అంటే భయములే. వాక్యం అంటే బైబిల్, ఎందుకంటే వాడు వాక్యం తెలుసు. రెండవది, పాటలంటే కూడా బైబిలే. ఎందుకంటే వాడే ఒకప్పుడు పరలోకమందు ప్రథమ సింగరు, వాడే కొయిర్ లీడరు. వాడికి వాయిద్యాలు ఎలా వాయించాలో తెలుసు, వాడికి పాటలు ఎలా పాడాలో తెలుసు, వాడికి పులారా కొయిర్ ఎలా నడపాలో తెలుసు. అందుకే వాడికి పాటలు అంటే బైబిలే. నువ్వు ఎలాంటి పాటలు పాడినా అని నవ్వుకుంటాడు. ఓ పిచ్చి మోకమా, ఇవన్నీ నేను బాండియే, ఇవన్నీ నాకు తెలుసు, అసలు దీని గురువు నేనే కదా అని చెప్పి వాడు పాటలు పాడని చూసి నవ్వుకుంటాడు. జాగ్రత్త, పాటలంటే భయం లేదు వాడికి, వాక్యం అంటే భయములే. మరి ఏదంటే భయం తెలుసా? ఒక విశ్వాసి మోకాళ్ళు ఉంచడం అంటే వాడికి భయం. ఒక విశ్వాసి మోకాళ్ళు వంచితే పరలోకమందు దేవుని సింహాసనం కదిలించబడుతుంది. దేవుని సింహాసనం కదిలించబడితే దేవుడు కదిలించబడతాడు. దేవుడు కదిలించబడితే అపవాది కింద పునాదులు కదిలిపోతాయి. అందుకనే వాడు ఏం చేస్తున్నాడు అంటే, వాక్యం వింటావా 4 గంటలు, నాకేం అభ్యంతరం లేదంటాడు. పాటలు పాడతావా 4 గంటల పాడు, నాకేం అభ్యంతరం లేదంటాడు. ప్రార్థన చేస్తాను 1 గంట అనుచూడు, వాడు నిన్ను ప్రార్థన చేయనీయుడు. ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతాడు పెంట, ఏదో ఒకటి గలిబిలి చేస్తాడు, ఏదో ఒకటి పులారా ఆటంకము చేసి ప్రార్థనను మానిపిస్తాడు. ఈ రోజున పులారా ఆలోచించి చూడండి, ప్రార్థన మన శత్రువులను గెలిచే ఆయుధం. ఈ సంసోను ప్రార్థన ద్వారా అనగా తొడల మీద శత్రువుల తుంటెలు విరగగొట్టి అక్కడ నుండి పారిపోయి ఏతాములో ఉన్న బండ సందులోనికి చేరాడు. ఏతాము అనగా అర్థం హద్దు అని అర్థం. ఏతాము అనగా హద్దు. హద్దు అనేది ఏమిటంటే ఇక్కడ వరకు మాది అని చెప్పే ఒక గుర్తు, నీవిక్కడ వరకే ఉండాలి అని చెప్పే ఒక గుర్తు. అనగా ఒక మనిషిని నీవు ఇది దాటకూడదు, ఇది దాటితే ఇదిగో తప్పు అని చెప్పే ఒక గుర్తే హద్దు. అయితే ఆ హద్దు అనబడుతున్న స్థలములో బండ ఉంది, ఆ బండకు ఒక సందు ఉంది. వెళ్ళి ఆ బండ సందులు నివాసం ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథం ప్రకారం బండ అనగా క్రీస్తు అని అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఆ మాట చెప్పాడు. ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. ఏది ఆ బండ అనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి కనానుకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు రెఫీదీం ప్రాంతానికి మొట్టమొదటికి వచ్చినప్పుడు వారికి దాహము వేస్తే వారు మోషే మీద తిరుగుబాటు చేసి, మోషే మాకు నీళ్లు లేవు అంటున్నప్పుడు దేవుని దగ్గర మోషే ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, హోరేబులో ఒక బండ ఉంది, ఆ బండను కర్ర పెట్టి కొట్టు, ఇదిగో ఆ బండ మీద నేను ఉంటాను అని చెప్పాడు. అనగా హోరేబులో ఉన్న ఆ బండ క్రీస్తు, ఆ బండ క్రీస్తు అని పౌలు భక్తుడు కొరింథీ సంఘముతో మాట్లాడాడు. పురాణం బండ సందు అనగా బండ క్రీస్తు అయితే ఆ బండకున్న సందేవుడు తెలుసా? క్రీస్తు గాయములు. క్రీస్తు గాయములు.
బండ అనబడుతున్న ఆ క్రీస్తునకు సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు స్పర్ధుకుతున్న వేళ వీడు చచ్చాడో లేదో చూడాలని ఒక బంటు వెళ్ళి బళ్ళెము పెట్టి ఆ డొక్కలో పొడిస్తే డొక్క చినిగి అనగా బండ పగిలి సందు ఏర్పడింది. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? శత్రువును సంహరించిన సంసోను అంటే బండ సందులో. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువుని గెలిచావు, మంచిదే, జయ జీవితం వచ్చింది. అయితే జయ జీవితము కలిగిన నీవు ఎక్కడుండాలి తెలుసా? క్రీస్తులో భద్రపరచబడి ఉండాలి, క్రీస్తులో దాయబడి ఉండాలి. అందుకని యేసు ప్రభు వారి యొక్క ఆఖరి తమ్ముడైన యూదా పత్రికను రాశాడు. బాగా గమనించాలి. యేసు ప్రభు వారికి లేఖనాన్ని బట్టి 4 తమ్ముళ్ళున్న, అనగా మరియమ్మకు యేసు ప్రభువుని కన్న తరువాత యోసేపుతో వివాహమయ్యింది గనుక 4 మగపిల్లలు పుట్టారు, తరువాత ఆడపిల్లలు కూడా పుట్టారు. అందును బట్టి మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనములో ఆ మాటలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 13:55 పులారా ప్రజలు ఏమనుకున్నారో అక్కడ రాశాడు. అయితే ఆ యొక్క యూదా పత్రిక రాసినటువంటి యూదా ఎవరు అంటే యేసు ప్రభు యొక్క ఆఖరి తమ్ముడైన యూదా రాస్తూ ఆయన అంటాడు ఆ 1-2 వచనాల్లో, క్రీస్తు దేవుని వలన ప్రేమించబడిన మనము క్రీస్తు యేసునందు భద్రపరచబడ్డాం. అనగా క్రీస్తు యేసు ఎవరు అంటే మన ఆశ్రయ దుర్గము, మన బలమైన దాగుచోటు. ఆయన మనకి గుడారం, మనము పాపాన్ని గెలిచిన తరువాత, అపవాదిని జయించిన తరువాత, శరీరాన్ని జయించిన తరువాత, లోకాన్ని జయించిన తరువాత, అనగా మనము రక్షించబడిన తరువాత ఎక్కడికెళ్ళి దాగాలి అంటే పులారా క్రీస్తులోనికి వెళ్ళి దాగాలి. నేడు అనేక మంది రక్షించబడ్డారు, మంచిది, రక్షించబడిన వారు మరలా తిరిగి లోకములో పడిపోతున్నారు. రక్షించబడడం అనగా అర్థం మనము మన పాపాన్ని గెలవడం, మన యొక్క శత్రువుని సంహరణ చేయడం, మన శత్రువు పైన గెలుపొందడమే రక్షణ. అనగా పాపములో నుండి పరిశుద్ధతలోనికి వచ్చేసాం. అయితే చాలా మంది రక్షింపబడి శరీరాన్ని గెలిచారు, రక్షింపబడి పాపాన్ని గెలిచారు, రక్షింపబడి లోకాన్ని గెలిచారు, రక్షింపబడి అపవాది క్రియలు గెలిచారు. గెలిచిన వీళ్ళు కొంతకాలానికి మరలా తిరిగి ఎవరిని గెలిచారో వాళ్ళ దగ్గరే ఓడిపోతూ ఉన్నారు. ఒకప్పుడు ఎవరిని గెలిచారో వాళ్ళ దగ్గరే మరలా దాసులైపోతున్నారు. ఏమి కారణం అని అంటే వాళ్ళు గెలిచి బండ సందులు నివాసము లేరు, అనగా బండ సందులో భద్రపరచబడలేదు. పులారా రక్షించబడిన మనం సావాసములో ఉండాలి, రక్షించబడిన మనం క్రీస్తులో భద్రపరచబడి ఉండాలి, రక్షించబడిన మనం బండ సందులో ఉండాలి. అయితే చాలా మంది బండ సందులు ఉండడానికి ఇష్టపడలే. రక్షించబడ్డాను గనుక ఇక నేను పరిశుద్ధుడైపోయాను గనుక నాకేమీ సమస్య లేదు అన్నట్లుగా వాళ్ళు స్వతంత్రత పొందామని మరలా తిరిగి లోక ఆశల్లోకి వెళ్ళిపోతున్నారు, లోక భోగాలలో పడిపోతున్నారు, లోక పాపములో పడి ఏ శత్రువుని ఒకప్పుడు గెలిచారో, ఒకప్పుడు ఏ ప్రార్థన ద్వారా శత్రువుని సంహరణ చేశారో, ఇప్పుడు తిరిగి అదే శత్రువు చేత ఓడించబడి అదే శత్రువుకి దాసులుగా మారిపోతున్నారు. ఒకప్పుడు భయంకరమైన త్రాగుడు నుండి ప్రార్థన ద్వారా దాన్ని గెలిచిన బిడ్డలు రక్షణ పొందిన తరువాత, బాప్తిసం పొందిన తరువాత మరలా తిరిగి అదే త్రాగుడికి బానిసలైపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఏమి కారణం అంటే రక్షించబడ్డారు కానీ వారు బండ సందులోనికి రావటల్లా. మనము బండ సందులోనికి రావాలి. బండ సందులో మనకి భద్రత ఉంది. పరమగీతముల గ్రంథం
2వ అధ్యాయములో రాయబడిన ఒక మాటను పులారా జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయములో ప్రియుడు తన సంఘాన్ని గురించి మాట్లాడిన శ్రేష్టమైనటువంటి మాట. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా అని మాట్లాడాడు. అనగా పావురము అనగా విశ్వాసి గుర్తు, పావురం అనగా రక్షించబడిన బిడ్డకు గుర్తు. రక్షించబడిన బిడ్డ ఎక్కడుంది అంటే బండ సందులో. బండ సందులు పేటు బీటలను ఆశ్రయిస్తూ ఉందట. ఈ రోజున పిల్లారా, మనం ఎక్కడ ఉన్నాం? పేరుకి రక్షించబడ్డాం అంతే, రక్షించబడ్డామంతే. ఎక్కడున్నామంటే మళ్ళీ లోకములోనే. ఏమి కారణం? ఏమి కారణం? ఏ లోకాన్ని నువ్వు ఒకప్పుడు ప్రార్థన ద్వారా గెలిచావో, ఇప్పుడు ఆ ప్రార్థన నీలో నుండి తొలగిపోయింది కనుక, ఆ ప్రార్థనలో నుండి నువ్వు జారిపోయావు గనుక తిరిగి మరలా నీ శత్రువు నిన్ను గెలిచి తనకు దాసుడుగా మార్చుకున్నాడు. ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ బిడ్డలారా, సంసోను శత్రువులను గెలిచి బండ సందులోకి వెళ్ళి నివాసం చేస్తున్నాడు. మనము మన శత్రువు అయినటువంటి వాడిని గెలిచి మనం ఎక్కడికెళ్ళి దాగాలి అంటే క్రీస్తు అనబడుతున్న బండలోనికి. ఎవరు మనకు శత్రువు అంటే మనకు నలుగురు శత్రువులు ఉన్నారు ఆధ్యాత్మికముగా. ఎవరు ఆ నలుగురు శత్రువులు అనగా, మొట్టమొదటిది మన ఆత్మకు మొదటి శత్రువు ఎవరు అంటే మన శరీరమే. మన శరీరమే. పేతురు గారు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో పులారా పేతురు గారు అంటాడు, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అంటూ అని అంటాడు. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరేచ్ఛలను విసర్జించండి. మనలో ఉన్న ఆత్మకి మొదటి శత్రు ఎవరు అంటే మన శరీరమే. మన శరీరమే. రెండవ శత్రువు లోకం. రెండవ శత్రువు లోకం. ఎందుకు? లోకము నుండి వేరైపోయాము గనుక లోకం మనకు శత్రువు అయిపోయింది. లోకం మనకు శత్రువు అయిపోయింది. మూడవది మన పాపమే మనకు శత్రువు. మన పాపమే మనకు శత్రువు. నాలుగవది అపవాది మనకు శత్రువు. ఈ నలుగురు శత్రువులను గెలిచి మనము వెళ్ళి క్రీస్తు అనబడుతున్న బండ సందులోపులారా నివసించాలి. ఈ రోజున ప్రియ సోదరుడా, సోదరి, నా జీవితంలో మనము శత్రువులను గెలిచామా? శత్రువులను గెలవగలిగిన ఒకే ఒక్క ఆయుధం మోకాళ్ళ ప్రార్థన. నీ జీవితంలో ఒకవేళ ఒక బలహీనతను గెలవలేక ఎప్పటి నుంచో పులార ఇబ్బంది పడుతున్నావేమో, ఈ వ్యసనం నాలోంచి పోవటం లేదు, ఈ సమస్య నాలోంచి పోవటం లేదు, దీనిపై నాకు జయము రావటం లేదు అనుకుంటున్నావేమో, మోకాళ్ళు వంచు. మోకాళ్ళే నీ ఆయుధం. గెలిచిన నీవు ఎక్కడ దాగి ఉండాలి అంటే క్రీస్తు యేసులో దాగి ఉండాలి. పులారా, మిగిలిన భాగాలు రేపు రాత్రి మరలా మనం కొనసాగిద్దాం. కృపగల దేవుడు మనను క్రీస్తు యేసునందు భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామము కొరకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి దేవా, ఈ రాత్రి కాల వేళ మీరు మాతో మాట్లాడిన జీవము కలిగిన మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అల్పుడము, ఎన్నిక లేని వారము, ప్రభ బలహీనము, మమ్మల్ని మీ వాక్యము చేత బలపరుస్తూ ఆధ్యాత్మిక లోతుల్లోకి నడిపిస్తూ మా శత్రువుల యొక్క తుంటలు ఎలాగ విరవాలో మాకు నేర్పుతున్న ఆత్మీయ అనుభవాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా, ఎత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపు దయచేయండి. ప్రతి విధమైన అంధకార కార్యములు క్రీస్తు యేసు నామములో లయపరచండి. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును ప్రభువా మీరు అనుగ్రహించండి. ప్రతి బిడ్డకు మీరు ఆకడను గుర్చిన సిద్ధపాటు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా, మేమే పాటి వారము ప్రభువా, వాళ్ళ మీరు చూపుతున్న కృపే
మమ్మల్ని ఈ రోజుగా స్థిరపరిచింది. మీరు అక్కడ కొరకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, దేశ పరిస్థితులు ప్రభా ఎరిగిన దేవుడు గనుక సమస్తమును మీ చిత్తానుసారముగా జరిగించి మీరే మహిమ పొందుమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దైవజనుడిగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృప, దేవుడు ఎంతో శ్రేష్టమైన వాక్యము చేత మనలను బలపరుస్తూ ఉన్నాడు. మీరు కూడా చక్కగా రోజు ప్రతిదినం వాక్యాన్ని వింటూ అనేక మందికి దీన్ని షేర్ చేస్తున్నారు. అయితే వాక్యం వినడమే కాదు, షేర్ చేయడమే కాదు, కానీ విన్న వాక్యాన్ని బట్టి మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవాలి. రేపు మరలా సకాలములో సమయానికి దేవుని పాదాల యొద్ద కూడుకుందాం. వాక్యము లోతుల్లోనికి వెళుతుంది. ఇది ఎన్ని రోజులకి ఈ టాపిక్ అవుతుందో చెప్పలేం. 5వ తారీఖున ప్రారంభించాను, ఆయన వస్తున్నాడని. అయితే ఇది ఎప్పటికీ పూర్తవుతుందో తెలియదు. అయినా దేవుని మహాకృప ప్రతిదినం ఆయన మనం నడిపిస్తాడు కనుక మనము నడిపించబడుతూ దేవుని రాకడకి సిద్ధపడదాం. కనుక ప్రతి వారు కూడా ప్రార్థన పూర్వకముగా దేవుని సన్నిధిలో పాలు పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.